మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, మానవ వనరుల శాఖ అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాగారి చంద్రప్ప అధ్యక్షత వహించగా, రాష్ట్ర శాలివాహన ఫెడరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గిరిజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వెంకటాపతి, టీడీపీ రాష్ట్ర నాయకుడు బత్తిని లోక్నాథ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాలివాహన ఫెడరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, టీడీపీ గిరిజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వెంకటాపతి, టీడీపీ రాష్ట్ర నాయకుడు బత్తిని లోక్నాథ్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాగరి చంద్రప్పలు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విద్యారంగంలో విప్లవాత్మక మార్పు కోసం కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో భారీ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్యలు లేకుండా చేసేందుకు కీలకంగా వ్యవహరిస్తున్నారని, క్షణం తీరిక లేకుండా రాష్ట్ర భవిష్యత్ కోసం శ్రమిస్తున్నారని, రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, గిరిజన నాయకుడు రాజారాం నాయక్, ఏఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాణ్యం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమితులైన భవానీ గారు మరియు గోవర్ధన రెడ్డి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా అధికారులపై ప్రజలు మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలన్నీ ఉన్నవారికే వర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ లేని నిరుపేద ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అన్ని ఉన్నవారికే ఇండ్లు వచ్చాయి, ఏమీ లేని పేదవారికి కనీసం పెన్షన్ కూడా మంజూరు కాలేదని, పేద ప్రజలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు రావాలి పేరు రావాలి దాడి నాటడం చెట్ల కొంట కొన్ని ఏళ్ళ కింద ఆకా నుంచి పోతాను నేను. నాదేమో అత్తలేను మొన్న వేయనోనే పేరు నేను ఇప్పుడు కాదు. రోడ్ల కొంట వెనుకట మా పోసి ఆయన చచ్చిపోయా ఇప్పుడు 15 ఏళ్ళు అయితే. ఆయన ఉన్నప్పుడు మేము ఇద్దరం పోయినాం. మా పోషక వేడు నేను
వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మరియు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాణ్యం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమితులైన హేమలత గారు మరియు బోయ శివకుమార్ గారు మరియు జానకమ్మ గారు మరియు లక్ష్మీప్రసాద్ నా ఇష్టం బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా. కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం? రేవంత్ రెడ్డి ఫోటో నాకు ఇష్టమైతే పెట్టుకుంటా, లేకుంటే లేదు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా ఆయన మీద అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను మండల ప్రెసిడెంట్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది? తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా చెప్పు. అంటే ప్రజెంట్ లో వాళ్ళ ఆలోచన అనేది తెలివిలేని తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది, ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది. ఇది నా ఇల్లు, మీ ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు, అధికార నివాసం. వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఎందుకు కూడా తప్పేంటిది? ఉంటే తప్పేంటిది? నా ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తుంది. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువలతో ఏ సంబంధం? వెంకట 23 సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పనిచేసినాం. టీఎన్జే ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఒక 7 మంది 6 మంది ముఖ్యమంత్రులతో టచ్ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం పాలాభిషేకం మరియు ఎమ్మెల్సీ శ్రీకాంత్ మరియు ఆర్టీసీ వైస్ చైర్మన్ ముర్మున్ రత్నం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్లు జిమ్దామ్ మరియు జాకీర్ బాయి సోము ఈ కార్యక్రమంకి పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయినటువంటి ఒక మహోన్నతమైన వీరుడు. ఆ చరిత్ర వింటుంటే, ఆయన చేసిన పని వింటుంటే ఒళ్ళు గగుర్పరిచే విధంగా ఆయన ఎంత అద్భుతమైన పోరాట పటిమ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద చేయడం జరిగింది. అటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం అంటే జయంతి కార్యక్రమం. జయంతి అనడానికి కూడా లేదు, ఎందుకంటే చనిపోయారని కన్ఫర్మేషన్ ఉంటే జయంతి అనొచ్చు. కాబట్టి జన్మదినం కిందే కన్సిడర్ చేయాలి, అంతే, జన్మదినమే. సో కాబట్టి ఆయన జన్మదినం. అలాగే PS మున్నత్వం గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు అటువంటి పోరాట స్ఫూర్తి అడుగులు వేసే కొద్ది ప్రపంచంలాగా యువగానంతో ప్రజల్లో, యువతల్లో, మహిళల్లో చైతన్యం నింపి నేనున్నాను మీకు అండగా,
వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలకి మీరు పోరాటం చేయండి, మీతో కలిసి నేను నడుస్తానని చెప్పనేసి రమారమి 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైచిల కంటే అది చాలా చిన్న విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ కుప్పం నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమైంది, అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లా దాటే వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. మరీ ముఖ్యంగా బంగారుపాలెం దగ్గరైతే నేనున్నాను ఆ రోజు, లోకేష్ గారి పక్కన. ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం. ఆయన అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పంలో మా భవిష్యత్ నాయకుడు, ఒక లెజెండరీ లీడర్, నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నటులు నందమూరి తారక రామారావు గారి మనవడు, అదేవిధంగా ప్రపంచమంతా మెచ్చినటువంటి ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి మా బాలయ్య బాబు గారి అల్లుడు, ఈ 3 సంబంధించినటువంటి వారసత్వం పుణికిపుచ్చుకొని అంతకు మించి రాబోయే తరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా ఒక వెలుగు రేఖగా ఉన్నటువంటి మా నారా లోకేష్ గారు. అందరూ ఆయన్ని హేళన చేశారు. ఒకప్పుడు ఏదో నోరు సరిగా తిరగదు, పప్పు శుద్ధ అని కూడా హేళి చేసిన వాళ్ళు ఈరోజు లోకేష్ ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచ మేధావులు, ఆర్థికవేత్తలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దావోస్లో వచ్చినటువంటి సదస్సులో అద్భుతమైనటువంటి ప్రసంగాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేధావులకు మించి ఆయన ఇస్తున్నటువంటి ఆ డిబేట్స్ కానీ, ఒక సబ్జెక్ట్ సంబంధించినటువంటి పట్టు కానీ ఆ లోకేష్ గారిని చూస్తూ ఉంటే మేమందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాబోయే తరానికి నాయకుడిగా మా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన గత ప్రభుత్వంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కుప్పం సంబంధించినటువంటి రోడ్లు కానీ, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున కుప్పానికి ఆయన ఇచ్చినందుకు కూడా మేమందరూ కూడా ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తూ, లోకేష్ బాబు గారి బర్త్డే ఎంతో ఉత్సాహంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో, మండలంలో, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ యొక్క స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తూ, దానికి అందరూ కూడా వచ్చి లోకేష్ బాబు గారిని ఆశీర్వదించి ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి చేరే విధంగా భగవంతుని ప్రార్థించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 10,000 లంచం తీసుకుంటూ రామగుండం ఎస్టీఓ ఏకుల మహేశ్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణ పవన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ టీచర్ కన్నూరి ఆనందరావు నుండి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ రోజు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాత్రమే వాళ్ళు ఖుషి అంటున్నారు. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం ఎస్టీఓ ఆఫీస్లో కేవలం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రకంగా డబ్బులు తీసుకొని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకొని పెన్షన్ మంజూరు చేయడం సరైనది కాదు. కేవలం ఖుషి అనేది ఏంది? ఖుషి ఎందుకు? రిటైర్ అయిన వాడు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉంటాడా? ఎస్టీఓ గారు ఖుషిగా ఇవ్వమనడం ఏంది? అది సరైన పద్ధతి కాదు. ఇకనైనా వారు ఇలాంటి పనులు చేయొద్దు అని ఎస్టీఓలకు కోరుతున్నారు. భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్లో ఉడకబెట్టిన భర్త కేసులో సంచలన విషయాలు. భార్య మాధవిని చంపి ఆనవాళ్ళు లేకుండా చేయాలని భావించిన భర్త గురుమూర్తి. మటన్ కొట్టే కత్తితో ముక్కలుగా నరికిన భర్త. ఆపై ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేసి కుక్కర్లో ఉడికించిన గురుమూర్తి. ఎముకలను కాల్చి ఆపై దంచి పొడి చేసి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నం. వీటన్నింటినీ కవర్లో పెట్టి జిల్లెళ్లగూడ చెరువులో పడేసిన దుర్మార్గుడు. భార్యను చంపడానికి ముందు అతను ప్రాక్టీస్ కోసం ఓ కుక్కను చంపినట్టు సమాచారం.
తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డౌన్ భూ కబ్జా కోరి మహిపాల్ రెడ్డి గో బ్యాక్ సేవ్ ద కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు పాత బీఆర్ఎస్ నాయకులతో అధికారిక కార్యక్రమాలు చేపడుతూ అసలైన కాంగ్రెస్ వాదులను అణచివేస్తూ పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంటున్న ఆవేదన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు ప్రధాన రహదారిపై మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టే క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై చేయి చేసుకున్న పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న గులాబీ కుర్చీలను పగలగొట్టి కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులు బాబు యాదగిరి మన కండవలేడు ఒరిజినల్ కాంగ్రెస్ వల్ల ప్రభావి మనకేం భయం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జువైనల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన బాలికలు విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోమ్స్లో తమకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు. తమను వెంటనే బయటికి తీసుకెళ్లాలని కేకలు వేసిన బాలికలు మమ్మల్ని ఇంటికి పంపించట్లేదంటూ గోడ మీద నుంచి పెంకులు విసిరేసి బూతులు మాట్లాడుతూ రచ్చ చేసిన బాలికలు, ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన బాలికలు. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ. బాలికల ఫిర్యాదుపై విచారణ చేపట్టిన చైల్డ్ రైట్స్ కమిషన్. ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? దేని పంపించట్లేదు?
నాకు న్యాయం చేయాలంటే నా అమ్మకు నన్ను ఇచ్చి పంపించండి. మీకు దండం ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? దేని పంపించట్లేదు? ఎందుకంటే నన్ను అమ్మేసుకుంటాదంట. ఎక్కడైనా కన్నతల్లి అమ్మేసుకుంటాదా? హైదరాబాద్ నిజాంపేటలోని ఓ టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం. గ్యాస్ వెలిగిస్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పక్కనే ఉన్న మరో 3 షాపులకు వ్యాపించిన మంటలు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో రసబసగా మారిన గ్రామసభ అసలైన అర్హులకు మొండి చేయే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు. గ్రామ ప్రజల ఆవేదన వినతిని పట్టించుకోకుండానే గ్రామసభను మమ అనిపించిన అధికారులు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.